కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కొత్త కోడలు చేసిన పన్నీర్ కూర. సూర్యకాంతం రామారావు దంపతులకి రాజేష్ ఒకే ఒక్క కొడుకు. రాజేష్ భార్య కొత్తగా అత్తగారింటికొచ్చింది. సూర్యకాంతానికి కోపం ఎక్కువ. కోమలి కొత్తగా ఇంటికొచ్చిందని కూడా లేకుండా కోమలిని ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని అంటూ ఉంటుంది. సూర్యకాంతం రామారావు హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కోమలి వస్తుంది. ఏం కోమలి, ఏంటి ఈరోజు మాకేం కూర వండుదాం అనుకుంటున్నావేంటి? నేనా అత్తయ్యగారు, నాకు వంట చేయడం రాదు. ఏంటి వంట చేయడం రాదా? సరిపోయింది. నేను నేర్చుకోలేదు అత్తయ్య. పెళ్లికి ముందు ఏదో చేసుకుని తినేదానని మీ అమ్మ అనేవాళ్ళు. అదా నూడిల్స్ అండి, అదొక్కటే వచ్చు. ఏమో అదొచ్చు కదా నా కోడలకి అన్ని వంటలు వచ్చేమని మురిసిపోయా. ఆయన నేర్చుకోవద్దా? చేసి పెట్టడానికి మీరున్నారు కదా అని నేర్చుకోలేదు అత్తయ్య. ఇది మరీ బాగుందమ్మా. కాంతం శాంతం కొత్త కోడలు కదా, తనే నేర్చుకుంటుందిలే, నువ్వు ఊరుకో. సరే నేను వెళ్ళి టిఫిన్ చేస్తాను. చేసే, ఆకలేస్తుంది. కనీసం అదైనా వచ్చా కోమలి? తినడం ఎందుకు రాదు అత్తయ్య గారు, బాగా వచ్చు. నా కర్మే తింటం కాదు టిఫిన్ చేయడం. రాదండి. సూర్యకాంతం టిఫిన్ చేయడానికి వెళ్తుంది. చేస్తూ ఉంటుంది. కోమలికి నేర్పిద్దామని అనుకుంటుంది. కోమలి, కోమలి. చెప్పండి అత్తయ్య గారు, ఈరోజు టిఫిన్ ఎట్లా చేయాలని నేర్చుకో. సరే అత్తయ్య గారు చెప్పండి. సూర్యకాంతం దోశలు చేయటం నేర్పిస్తుంది. కోమలి చూసి నేర్చుకుంటుంది. ఇలా చెయ్యాలి, సరేనా? సరే అత్తయ్య గారు చేసేయండి, నాకు 3 చాలు. ఏంటే నేను చేస్తే నువ్వు తింటావా? బాగుంది, ఇంత నేర్పించింది ఎందుకు? ఇప్పుడే కదా అత్తయ్య గారు నేర్చుకున్నాను, తర్వాత నేను చేస్తానులేండి. సరేలే. సూర్యకాంతం దోశలు వేసి పెడుతుంది. కోమలి తింటూ ఉంటుంది. 3 కాస్త 5 అవుతాయి. అత్తయ్యగారు ఇంకొక దోశ. సరే, నీ పని బాగుంది. ఇంకెన్ని తింటావే? సరే మీరు దిష్టి పెడుతున్నారు, ఒకటి చాలండి. దిష్టి పెట్టానా? పోన్లే. సూర్యకాంతం తన మనసులో దీనికి లోకు ఇవ్వకూడదు, నాతోనే దోశలు వేయించుకుని దిష్టి పెట్టానంటుంది. అందంగా ఉందని కోడలు చేసుకుంటే దీంత అంటే నా నెత్తి మీద పడింది అని అనుకుంటుంది. ఇక రామారావు, సూర్యకాంతం, కోమలి ముగ్గురు టిఫిన్ చేసేసి కూర్చొని ఉంటారు. ఇంతలో రాజేష్ బయట నుంచి వస్తాడు. ఏరా రాజేష్, టిఫిన్ తిన్నావా? తిన్నానమ్మా, మీరు? తిన్నాం. ఏం కోమలి, తిన్నావు బాగా? ఎందుకు తినలేదు, 1/2 డజన్ దోశలు తింది. అత్తయ్య గారు ఇలా దిష్టి పెడుతున్నారని సరిగా తినలేదు. ఓసిని మేసావు కదే. సరైన కొడలే దొరికింది నీకు. రామారావు అలా అనేసరికి సూర్యకాంతం తన మనసులో నన్నే అంటుంది, తిన్నవి తిని సరిగ్గా తినలేదు అని. నా కొడుకు దగ్గర నా మీద ఎటకారం ఆడుతుంది, చెప్తా దీని పని అని అనుకుంటుంది. అతే ఏం కూర వండుతారు? ఆయన ఎంత వయసు వచ్చింది, వంట రాదు ఏం రాదు, మళ్ళీ సిగ్గు లేకుండా నన్ను అడుగుతున్నావా? వయసుకి వంటకి సంబంధం ఏంటి అత్తయ్య? ఒక వయసు వచ్చాక అని నువ్వే చూసుకోవాలిగా. అమ్మ చేస్తుంది, అత్త చేస్తుంది అంటే అవదుగా. నిన్ను అవమానిస్తున్నారు అత్తయ్య. అబ్బా కాంతం ఊరుకో, పాపం వంట చేయడం రాకపోతే ఏం చేసుద్ది? అవునమ్మా, వదిలే, తనే నేర్చుకుంటుందిలే. మీరిద్దరు మాట్లాడకండి, ఏం పనిరాదు గాని మళ్ళీ ఏం కూర వండుతారని అడుగుతుంది. నాకు కోపం వస్తుంది అత్తయ్య. వస్తే ఏం చేస్తావే? వంట చేసేస్తా. ఇదేం గొడవ నాన్నా? ఏమోరా, మీ ఆవిడ వంట చేస్తా అంటేనే భయం వేస్తుంది. మీరిద్దరు ఆగండి, దానికేం వచ్చు వంట? మళ్ళీ వంట చేస్తానంటుంది. ఈరోజు నేను వంట చేస్తాను నిజంగానే. వద్దు కోమలి, అమ్మ సరదాగా అంది. నేను సరదాగా అనలేదే. నువ్వు ఊరుకోవే. నాకు తెలీదు, ఈరోజు నేను వంట చేయకపోతే ఇంక నేనేం తినను. సూర్యకాంతం తన మనసులో అమ్మో, ఇది వంట చేతి ఎట్టా ఉంటుందో, ఎందుకు వచ్చింది? నేను చేయడమే మంచిది, లేదంటే అయిపోతాం. ఏదో కోపంలో అన్నాను, ఇప్పుడు ఇది ఊరుకునేలా లేదు అని అనుకుంటుంది. ఏం వద్దులే, నేను చేసుకుంటా. అయితే ఇక నేనేం తినను, నన్ను మీరు అవమానించారు. నీకింత పౌరుషం ఎక్కడి నుంచి వచ్చిందే? అత్తయ్యగారు నేను చేస్తాను. సర్లే, ఏదో ఒకటి చెయ్యి.
ఇక కోమలి వంటగదిలోకి వెళ్తుంది. వంటగది మొత్తం వెతుకుతుంది. పన్నీర్ దొరుకుతుంది. అమ్మా, దాన్ని రెచ్చగొట్టావు. ఇప్పుడు ఆ వంట మనమే తినాలి. అవును, ఎంత పని చేసావే కాంతం. కోపంలో వాగాను గాని ఇప్పుడు కూడా భయం వేస్తుందండి. ఈరోజు అయిపోయాం పో. అత్తయ్య, పనీర్ దొరికింది, దొండేస్తా. ఏదో ఒకటి వండు. ఏదైతే ఏంటి, వంట రానప్పుడు. కోమలి పన్నీర్ కూర వండుతూ ఉంటుంది. ఆ వంటలో ఏవేవో వేస్తుంది. బయట రామారావు, సూర్యకాంతం, రాజేషు భయపడుతూ ఉంటారు. ఒక పక్క సూర్యకాంతాన్ని తిడుతూ ఉంటారు. కోమలి తన మనసులో, ఈరోజు ఈ పన్నీర్ వండాలి, అందరూ ఆశ్చర్యపోవాలి. ఇంత బాగా ఎలా చేసావని అందరు నన్ను పొగిడేయాలి. అత్తయ్యగారికి మాత్రం ఎక్కువ కూర పెట్టి మెప్పించాలి. నా కూరకి అత్తయ్యగారి ఫ్యాన్ అయిపోవాలి. అదంతా జరగాలంటే ముందు నేను పన్నీర్ వండాలి అని అనుకుంటుంది. కాసేపు అక్కడే వంటగదిలో కూర్చొని ఆలోచిస్తుంది. ఎలా వండాలో తెలియదు, ఎలాంటి ఆలోచన రాదు. కాసేపటికి తన మనసులో ఇలా అనుకుంటుంది. ఎలా వండాలో తెలియనప్పుడు నాకు ఈ పంతాలు ఎందుకు? వండాక బాగోపోతే పరువు పోద్దేమో. అయినా ఈ పన్నీర్ని నీళ్ళలో ఉడికించాలేమో. ఇందులో చింతపండు వేస్తే అన్నిట్లోనూ వేస్తారు కదా. ఏదో ఒకటి వండేద్దాలే. పన్నీర్ని ఉడకపెట్టి కారం నీళ్ళల్లో పోసేత్తా, అయిపోద్ది. నేను తినకుండా వాళ్ళకి పెడితే సరిపోతుంది అని కోమలి అనుకుంటుంది. కాంతం, కోమలి ఏం చేస్తుందంటావ్? ఎల్లి చూసి రావే. సరేనండి. ఆగండి అత్తయ్య, నా వంట అయ్యే వరకు మీరెవరు వంటగదిలోకి రాకూడదు. ఇది నా మాట. నా మాటే శాసనం. నువ్వేమైనా శివగాం అనుకుంటున్నావేటే? మీరు నన్ను ఎన్నన్నారు? ఎన్నో అనలేదు, కొన్ని అన్నాను. వంట మొదలెట్టావా? కాసేపట్లో గుమగుమలు వస్తాయి చూడండి అత్తయ్య. సరే, చూద్దాం. అప్పటి వరకు వంటగదిలోకి రాకూడదు. సొరలేవే బాబు. రామారావు, రాజేష్ అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. సూర్యకాంతానికి ఏం చేయాలో తెలియదు. అలా తిరుగుతూ ఉంటుంది. ఎందుకే కాంతం, చేసిందంతా చేసి అలా తిరుగుతావు? నువ్వు గొయ్యి తీసి అందులో ఏమీ తెలియని మమ్మల్ని పడేసావు కదమ్మా. ఎద్దరు ఊరుకోండి. నేను రెచ్చగొడితే దాన్ని రెచ్చిపోమన్నారా? సరే, నేను వెళ్ళి కాసేపు పడుకుంటా. సూర్యకాంతం అలా చెప్పి వెళ్ళి పడుకుంటుంది. రామారావు, రాజేష్ ఆ వంట నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. కాని వాళ్లకు కూడా ఎలాంటి ఆలోచన రాదు. నాన్నా, ఇప్పుడేం చేద్దాం? ఒరేయ్, మనం కామ్గా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాంరా. ఏ సాయంత్రానికో వద్దాం, సరిపోద్ది. మరమ్మా, ఇదంతా చేసిందే మీ అమ్మ, తిన్నీ దాన్నే. పాపం నాన్న, అమ్మా. ఇంతలో కోమలి వంట అయిపోవచ్చింది. కాని రామారావు, రాజేష్ నక్కి నక్కి బయటకు వెళ్ళిపోవటానికి జాగ్రత్తగా ప్రయత్నిస్తూ ముందుకెళ్తూ ఉంటారు. కోమలి వాళ్ళిద్దరినీ చూసేస్తుంది. మామయ్య గారు, ఎక్కడికి వెళ్తున్నారు? అబ్బే, ఏమీ లేదమ్మా, మీ అత్తయ్యని లేపడానికని వెళ్తున్నాను. కూర నుంచి మంచి సువాసనొస్తూ ఉంటుంది. ఆ వాసనకి సూర్యకాంతం లేచి వస్తుంది. కూర బాగా వండినట్టుంది. మంచి వాసనే వస్తుంది. అవును, నిజమే. ఇప్పటి వరకు లేదు, ఇప్పుడే వస్తుంది వాసన. నిజమేనన్నా, పారిపోదాం అనుకున్నాం. ఇలా ఉంటే ఎందుకు వెళ్తాం? నన్ను వదిలేసి పోదాం అనుకున్నారు కదూ. ఛీ! కోమలి అందరికీ అన్నం పెట్టి కూర వడ్డిస్తుంది. అందరూ తింటారు. ముద్ద అలా నోట్లోనే ఉండిపోతుంది. వాసన బానే వచ్చింది కదా. కూరంటే ఎట్టా ఉంది? నాకింక చావాలని లేదు. కోమలి, ఇంకెప్పుడు నువ్వు వంట చేయకు. ముగ్గురు ఆ వంట తిని భయపడి బయటికి పారిపోతారు. తిన్నదంతా కక్కేస్తారు ఈ మాత్రం ఉంటుంది నాతో అని కోమలి అంటుంది. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అనగనగా రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరులో రామారావు గారి కుటుంబం నివసించేది. రామారావు, అతని పెద్ద కొడుకు మోహన్, చిన్న కొడుకు రాజేష్ వ్యవసాయం చేస్తూ ఉండేవారు. సూర్యకాంతం, రామారావు ఒకరోజు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లలిద్దరూ చాలా కష్టపడుతున్నారు కాంతం. వారి శ్రమ ఆ భగవంతుడు గుర్తించాడో ఏమో. పంటలు ఈ సంవత్సరం బాగా పండుతున్నాయి. వాళ్ళిద్దరూ కష్టపడి పనిచేయడం చూస్తున్నారు. చాలా ఆనందంగా ఉందండి. ఇంకా గత ఏడాది వరకు అటు చదవకపోయి ఇటు మీతో వ్యవసాయానికి కూడా రాకుండా గాలి తిరుగులు తిరిగేవారు. పోలేరమ్మ తల్లి గుడికెళ్ళి మొక్కుకున్నానా, అంతా మంచి జరిగింది. అవును కాంతం, ఆ పోలేరమ్మ దయవల్లే ఈరోజు మనం ఇలా ఉన్నాం. ఆమెకు మొక్కు తీర్చుకునేందుకు మళ్ళీ ఓసారి ఆ గుడికెళ్ళాలి. ఇలా అనుకుని ఆ కుటుంబం వాళ్ళు పక్కూర్లో ఉండే పోలేరమ్మ తల్లి గుడికి బయలుదేరారు. గుళ్ళో అమ్మవారిని దర్శించుకుంటున్నప్పుడు సూర్యకాంతం ఇలా అనుకుంటుంది.
అమ్మ పోలేరమ్మ తల్లి, నీ దయతో వాళ్ళిద్దరూ బాధ్యత తెలుసుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరికి మంచి పిల్లల్ని చూసి పెళ్లి చేసే బాధ్యత కూడా నీదేనమ్మా. ఆమె అలా కోరుకోగానే గంట మోగుతుంది. చాందిని, కోమలి అనే ఇద్దరు అమ్మాయిలు అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. కాసేపటికి సూర్యకాంతం ఆ ఇద్దరమ్మాయిలతోనూ మాట్లాడుతుంది. ఇదిగా అమ్మ, కాస్త ప్రసాదం తీసుకోండి. ఎంతకి మీదే ఊరు? ప్రసాదం ఇచ్చినందుకు థ్యాంక్స్ ఆంటీ. మాది కూడా ఈ ఊరే. రోజు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈ ఆలయాన్ని శుభ్రం చేస్తే త్వరగా పెళ్ళవుతుందని పంతులు గారు చెప్పారు. అందుకే ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఆలయాన్ని శుభ్రం చేస్తూ ఉంటాం. అలా ఇద్దరక్క చెల్లెళ్ళు ఆలయాన్ని శుభ్రం చేయటం సూర్యకాంతం గమనిస్తుంది. ఏంటి కాంతం, వాళ్ళని అలాగే చూస్తున్నావు? ఏం లేదండి, ఆ ఇద్దరు అమ్మాయిలు చూడండి ఎంత శ్రద్ధగా ఆలయాన్ని శుభ్రం చేస్తున్నారో. మన ఇంటికి ఇట్లాంటి కోడళ్ళొత్తి ఎంత బాగుంటుందని ఆలోచన చేస్తున్నాను. ఇంతలోనే అక్కడికి చాందిని, కోమలీల అమ్మొస్తుంది. ఇంకెంతసేపే, త్వరగా శుభ్రం చేయండి. మళ్ళీ చీకటి పడ్డాక శుభ్రం చేయకూడదు. ఎవరమ్మా మీరు? మిమ్మల్ని ఈ ఊర్లో ఎప్పుడు చూడలేదు. మేం పక్క ఊరైన రామపురంలో ఉంటామండి. అప్పుడప్పుడు అమ్మవారి దర్శనానికి వస్తా ఉంటాం. ఏదేవైనా అట్లాంటి ఇద్దరు కూతుళ్ళున్నందుకు మీరు చాలా అదృష్టవంతులండి. ఏం అదృష్టం అండి. ఎదిగినొచ్చిన పిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తే మా బాధ్యత తీరిపోతుంది అనుకుంటున్నాం. కానీ వీళ్ళ తింగర్ పనుల వల్ల ఒక్క పెళ్లి సంబంధం కూడా కుదరట్లేదు. ఊర్లో ఎవరు సహాయం కావాలన్నా ముందుండి వాళ్ళకి సహాయం చేస్తారు. ఆకలితో ఎవరొచ్చినా తిండి మానైనా సరే నా పిల్లలు వాళ్ళకి భోజనం పెట్టేస్తారు. ఇవన్నీ మంచి పనులే కదండి. తెంగర పనులు ఎట్టా అవుతాయి చెప్పండి. వినటానికి మంచిగానే అనిపించొచ్చు, కానీ మందు మాని అవతల వారికి భోజనం పెట్టడం, ఇంట్లో పనులు పక్కన పెట్టి వేరే వాళ్ళకి సహాయం చేయడం వల్ల మన ఇంటికి ఏమి లాభం? అలా ఆలోచించే ఈ ఊర్లో వాళ్ళు ఎవరో వీళ్ళని ఇంటి కోడలుగా చేసుకోవడానికి భయపడుతున్నారు. మీకేం అభ్యంతరం లేకపోతే మీ ఇద్దరు అమ్మాయిల్ని మా ఇద్దరు అబ్బాయిలకిచ్చి పెళ్లి చేస్తారా? మా ఇంటికి కోడలుగా వచ్చే ఆడపిల్లల్ని మేము కూతుల్లా చూసుకుంటాం. అమ్మ పోలేరమ్మ తల్లి, నువ్వున్నావమ్మా. తప్పకుండా వదిన గారు, మీ అబ్బాయిలిద్దరూ కూడా చూడ్డానికి చాలా లక్షణంగా కనిపిస్తున్నారు. ఆ తల్లి దయ వల్ల మన రెండు కుటుంబాలు ఒకటవుతాయి అనుకుంటున్నాను. అలా ఇరు కుటుంబాల వారి ఒప్పందంతో మోహన్కి చాందినితో, రాజేష్కి కోమలితో పెళ్ళవుతుంది. మనకు ఆడపిల్లలు లేకపోయినా కోడల రూపంలో భగవంతుడు మనకి ఇద్దరు అమ్మాయిల్నిచ్చాడు. నిజమేనండి, వాళ్ళు మనల్ని తల్లిదండ్రుల్లా చూసుకుంటున్నారు. ఒక్క పని కూడా నన్ను చేయనివ్వట్లేదు. అవునవును, వంట కూడా వాళ్ళే చేస్తున్నారు. ఇన్నాళ్ళు నీ వంటలు తినలేక ఆపసోపాలు పడి ఉన్ని. ఇప్పుడు నా కోడళ్ళ పుణ్యమాని 3 పూటలా కడుపు నిండా భోజనం చేస్తున్నాను. చాలండి, నేను మీ కోడలు అంత అద్భుతంగా వంట చేయలేకపోయినా నా వంటలు నా పిల్లలు ఇద్దరు ఇష్టంగానే తినేవాళ్ళు. తప్పదుగా మరి. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో మోహన్, రాజేష్ పొలం నుంచి తిరిగొస్తారు. అమ్మా, నాన్నా, చాందిని, కోమలి, మనందరికీ ఒక శుభవార్త. ఈ ఏడు మనం ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ పంట పడింది. ప్రతి సంవత్సరం మనం ఇలాగే కష్టపడితే మరిన్ని లాభాలు సాధించగలుగుతాం. అందుకే మేం మరికొంత భూమిని కొని అందులో కూడా వ్యవసాయం చేసి అధిక లాభాలు ఆర్జిద్దాం అనుకుంటున్నాం. అంతా పోలేరమ్మ దయ. కోడలిద్దరు ఇంట్లో అడుగు పెట్టారో లేదో అన్ని శుభవార్తలు వింటున్నాం. అలా అయితే కోతలకి మనం ఉగ్రం సరిపోతామా? లేదు నాన్నగారు, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. మేమిద్దరం కొంతమంది కూలీల్ని పెట్టుకొని పొలం పనంతా చేయించుకుంటాంలే. కానీ కూలీలకి ప్రతిరోజు మనమే భోజనం అందించాలి. వదినా, కోమలి, మీరు ఆ పని చూసుకుంటారనుకుంటున్నాం. తప్పకుండా రాజేష్. ఏమంటావు కోమలి? అలాగే అక్క, ఇప్పుడే వంటలు మొదలు పెట్టేద్దాం. మొత్తానికి మన బాధ్యతారహితమైన పిల్లలిద్దరూ ఇట్ట బాధ్యత పరులయ్యేసరికి చాలా ఆనందంగా ఉందండి. అన్నట్టు కోడళ్ళు వంటలు మిగిలిపోయినా పర్లేదు గాని తక్కువ చేసి మన ఇంటికి పరువు తగ్గించకండి. ఏంటి, వంటలు ఎక్కువ చెయ్యాలా? అప్పుడు గాని ఇంట్లో ఉండే సరుకులన్నీ ఎలా సరిపోతాయి అనుకుంటున్నారు? ఆయన గ్యాస్ ఖర్చు మాత్రం తక్కువ అవుతుందా? అత్తమ్మా, అవన్నీ మేం చేసుకుంటాం కదా. అక్క, పెరట్లో కొన్ని కాయగూరల మొక్కలు పెంచుదాం. అలాగే చేద్దాం కోమలి. అలాగే ఒక ఆవును కూడా తెచ్చి పెంచితే ఆవు పాలు, పెరుగు ఖర్చు తగ్గుతుంది కదా. అనవసరంగా ఎక్కువగా శ్రమపడి అలసిపోబాకండి. మీకు చేతనంత వరకు డబ్బు పొదుపు చేయండి చాలు. అమ్మా, వాళ్ళు చేస్తా ఉంటున్నారు కదా, చేయనివ్వు. అవునమ్మా, మాకు కూడా కాస్త ఆర్థికంగా సహాయంగా ఉంటారు. అలా ఇంట్లో వాళ్ళంతా సరే అనేసరికి చాందిని ఒక ఆవుని తెచ్చి పెంచటం మొదలు పెడుతుంది. కోమలి పెరట్లో కొన్ని కాయగూర విత్తనాలు చల్లి కాయగూరలు పెంచటం మొదలు పెడుతుంది. కోడళ్ళిద్దరూ ఏవో ప్రయత్నాలు పడుతున్నారు. కనీసం మన ఇంట్లో ఒక్క కాయగూర కూడా పండినట్లే కనిపించలా.
అట్టాగాని ఓ లీటర్ పాలు కూడా మనం తాగేమని లేదు. కానీ ఎల్లప్పుడూ మీ ఇద్దరు కష్టపడతానే కనిపెడుతున్నారు. అసలు ఇంతకీ ఏం జరుగుతుంది? ఏమో అత్తమ్మా, నేనెంత ప్రేమగా పెంచినా సరే మొక్కలు కాయగూరలు ఇవ్వట్లేదు. అప్పుడప్పుడు కాయగూరలు మొక్కలకి కనిపిస్తున్నాయి, నేను అవి కోసేలోపే మాయమైపోతున్నాయి. అదే అత్తమ్మా నా బాధ కూడా. నేనైతే ఆవుకి బలమైన ఆహారం పెడుతున్నాను, కానీ ఆవు పాలు పితికి ఇంట్లో తెచ్చిపెట్టి ఒకసారి ఇలా బయటికెళ్లే సమయానికి అవి మాయమైపోతున్నాయి. ఏంటి మాయమైపోతున్నాయా? అయ్యో భగవంతుడా, ఇలా జరుగుతుందేంటి? కోమలి, అత్తయ్య, మీరు కూరగాయల విషయంలో కంగారు పడకండి. ఎందుకంటే ఆవుకి బలమైన భోజనం పెట్టేందుకు నేను మన పెరట్లో ఉండే కూరగాయలు తీసుకొచ్చి కిచిడి చేసి ఆవుకు పెడుతున్నాను. ఆవు కిచిడి పెట్టడం ఏంటే అన్నట్టు అత్తయ్య, అక్క, నేను కూడా మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మొక్కలు బలంగా పెరగాలంటే నీళ్లే సరిపోతాయిలే అని మన ఇంట్లో ఉండే ఆవు పాలు తీసుకెళ్లి మొక్కలకు పోస్తున్నాను. ఓహో, అలా జరుగుతుందా? పోనిల్లో కోమలి, మన ఆవు పాలు వృధాగా పోవడం లేదు. ప్రశాంతంగా ఉంది నాకు. ఏ, మీ ఇద్దరికి ఎవరైనా మతిపోయింది ఏంటి? ఆవు పాలు ఎవరైనా మొక్కలకు పోతారా? నువ్వు ఆవు కిచిడి ఉండి పెడుతున్నావా? మీ ఇద్దరిని ఊరికనే తింగరోళ్ళు అనలేదు మీ అమ్మ. ఆవు గడ్డే మేత, ఇక మొక్కలకి నీళ్లు వెలుతురే ఆహారం. ఎక్కడైనా తెంగర పనులు మాని దేనికి ఏది పెట్టాలి అది పెట్టండి. క్షమించండి అత్తయ్య, ఇకపై మీరు చెప్పినట్లే చేస్తామత్తమ్మా. వీళ్ళిలా మాట్లాడుతూ ఇంతలో ఓ బిచ్చగాడొచ్చి ఇలా అంటాడు. అమ్మా, తిని చాలా రోజులైందమ్మా, ఆకలిగా ఉంది, ఏమైనా ఉంటే పెట్టండి అమ్మా. పాపం కోమలి, తిని చాలా రోజులైందంట. మామూలు చద్దనం ఏం తింటాళ్లే, కాస్త సాంబార్ చేసి మంచి కూర ఏదైనా వండుదాం. ఎందుకక్క అన్ని రకాల వంటలు వండితే గ్యాస్ వేస్ట్ అయిపోతుంది. ఒక పని చేద్దాంలే, చికెన్ బిర్యానీ చేసేద్దాం. బిచ్చగాడు కూడా ఇష్టంగా తింటాడుగా, మన గ్యాస్ కూడా మిగులుతుంది. ఎలా ఉంది అత్తమ్మ నా ప్లాను? ఏడ్చినట్టుంది. మర్యాదగా మన ఇంట్లో ఏది ఉంటే అది తీసుకెళ్లి బిచ్చగాడికి వేయండి, అంతేగాని అటు తింగర పళ్ళు చేయబాకండి. ఏంటత్తమ్మా, ఏం చెప్పినా తింగర పళ్ళు అంటున్నారు మా అమ్మలాగా. పాపం బిచ్చగాడు. కోమలి, అమ్మ చెప్పింది కదా అత్త ఏం చెప్తే అది చేయమని. మన ఇంట్లో ఏమేమున్నాయి అవన్నీ కొద్ది కొద్దిగా బిచ్చగాడికి వేసేద్దాము, పద అని చెప్పి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న రేషన్ అంతా కొద్ది కొద్దిగా బిచ్చగాడికి వెచ్చమేసేస్తారు. ఇదిగో బాబు, ఇది ఉప్పు, ఇది కారం, ఇదేమో పంచదార. ఓసే ఏం చేస్తున్నారా మీరు? ఉప్పు కారం ఎవరైనా బెచ్చం వేస్తారా? వదిలెత్తే బంగారం కూడా బెచ్చం వేసేలా ఉన్నారా మీరు? అసలు ఈ ఆలోచన మాకు తట్టలేదత్తమ్మా. అంతానేమనుకుంటున్నారు? ఈసారి మీరు ఏ పనైనా చేసే ముందు నాకు చెప్పి చేయండి. సర్లేండి అత్తమ్మా, కోపం తెచ్చుకోబక్కండి. అక్క, మన పొలంలో కూలీలకి భోజనం తయారు చేసే టైం అయింది, గ్యాస్ అయిపోవస్తుంది. ఏం చేయమంటావు? ఎందుకు కంగారు పడిపోతారు? కట్టెలు పోయబెట్టి వంటకాలు చెయ్యండి, నేను గ్యాస్ బుక్ చేస్తాను. నీకేమైనా సహాయం కావాలని నన్ను పిలు అంటూ సూర్యకాంతం వెళ్ళిపోతుంది. కోమలి, కట్టెల పొయ్యికి కట్టెలు కావాలి కదా, వాటినైనా సరే ఎందుకు వృధా చేయాలి? ఎలాగో ఎండాకాలం వచ్చేసింది కదా, ఎండలు బగ్గుమంటున్నాయి, నేను చెప్పినట్టు చెయ్యి అంటూ ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపటికి ఏంటి ఎప్పుడు గొడవగా ఉండే వంటకది మరి నిశ్శబ్దంగా ఉంది? నా కోడలిద్దరు ఏం చేస్తున్నారో అంటూ ఇల్లంతా తిరుగుతుంది సూర్యకాంతం. ఎక్కడా కోడళ్ల జాడ కనిపించకపోయేసరికి బయటికెళ్ళి చూస్తుంది. ఓసే చాందిని, ఇక్కడేం చేస్తున్నావే? ఏమీ లేదత్తమ్మా, మీరు కట్టెలపై పెట్టమన్నారు కదా, కట్టెల్ని మాత్రం ఎందుకు వృధా చెయ్యాలని ఇదిగో ఇలా నేలని కొంత గొయ్యిలాగా తవ్వి ఇందులోనే ఎండకి బియ్యాన్ని ఉడకబెడుతున్నాను. ఓసే పెచ్చదానా, ఎక్కడ నీ ఎండకి బియ్యం ఉడుగుతాయా? అది కూడా గొంతలో. నువ్వు వేసిన నీళ్ళన్నీ ఆ గొంత పీల్చుకుంటూ ఉంటుంది. ఎన్ని నీళ్లు పోసినా వంట పూర్తవదు. ఎంతకి మీ చెల్లెలు ఏ గనకారం ఎలగబడుతుందో. నేనంటే కాస్త అమాయకురాలిని గాని నా చెల్లెలు చాలా తెలివైంది. మీరే చూడండి అదేం చేస్తుందో, దాన్ని మీరు ఖచ్చితంగా మెచ్చుకుంటారు. ఓసే చిన్న కోళ్ళ, ఇంటి పైకప్పు మీద రోటీలు పరిచావేంటే? ఏమీ లేదత్తమ్మా, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఈ ఎండలు ఉపయోగించుకుందామని ఇలా రోటీలు చేసి పైకప్పు మీద పరిచాను. ఈ ఎండ వేడికి అవి రోటీలు కాలుతాయి కదా. మీ తెలివితేటల సంతకెల్లా, రోటీలు కాలడం మాట దేవుడు ఎరుగు. ఇంటి పైకప్పుకున్న ధూలంతా ఆ రోటీలకు పట్టి ఎవరు తినకుండా ఉపయోగపడకుండా పోతాయి. అనవసరంగా ఎంతెంత డబ్బు వృధా చేస్తున్నారో. అమ్మ పోలేరమ్మ తల్లి, నువ్వే నా కోడలిద్దరిని మార్చాలి. అలా అత్త తన ఇద్దరు తింగరి కోడలతో వేగలేక గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.